హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంక ఇదైతే నిన్నటి లాగ్ అండి. ఈవినింగ్ నుంచి నా పనులు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈవినింగ్ నుంచి నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే పిల్లలేమో పాప్కార్న్ అయితే అడిగారనమాట. అది ఎప్పటి నుంచో ఉంది, నేను గమనించలేదు. ఇంకా సరేలే, ఇంక ఈరోజు అయితే అడుగుతూ ఉన్నారు. అది కాక మంత్ ఎండ్ కదండి, స్నాక్స్ కావాలి అడుగుతూ ఉన్నారు. స్నాక్స్ ఏం లేవు నాన్న అని చెప్పాను. ఇంకా సరే అని చెప్పని, ఇంకా పాప్కార్న్ ఉన్నాయి కదా అని చెప్పని వాళ్ళే గుర్తు చేశారు. సరే అని చెప్పని దాంట్లో కొంచెం, చాలామంది ఏంటంటే కుక్కర్లోనే వస్తాయి అంటారు కదా, ఇలా దబర్లో చేసుకున్నా కానీ వస్తాయండి. నేనైతే దీంట్లో కొంచెం ఆయిల్, పసుపు, అలాగే ఉప్పు అయితే వేసాను అనమాట. వేసేసి ఏదో పాప్కార్న్ అయితే వేసేస్తున్నాను. ఇంకా పిల్లలు ఇద్దరు తింటారు కదా అని చెప్పని కొంచెం ఎక్కువే చేశాను. ఇంకా కొంచెం ఉన్నాయన్నమాట. అవి ఇంకా రేపైనా కానీ వాటిని చేస్తానండి. ఇంకా ఇలాగైతే పిల్లలకైతే పాప్కార్న్ అయితే చేసేసి వాళ్ళకైతే ఇచ్చేసామనుకో, ఇంకా తర్వాత మనమైతే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇంక ఇంట్లో అంటే ఈరోజు పౌర్ణమి అంటండి. నేను మార్నింగు డ్యూటీకి వెళ్ళేటప్పుడు చెంగాలమ్మ టెంపుల్ అయితే చాలామంది ఉన్నారనమాట. అప్పుడు పక్కన ఒక ఆమె ఉంటే ఆమెను అడిగాను. అడిగితే పౌర్ణమి రోజు మంచి రోజు కావాలా, చాలా అంటే చాలా ఉన్నారండి గుళ్ళో కూడా జనాలు అయితే. ఇంకా అలా అది కాకుండా సమ్మర్ కదండి, ఇంకా చెన్నై నుంచి అని ఇంకా అట్లాగా ఎక్కువ వస్తారనమాట ఇక్కడైతే గుడికి అయితే. ఇంక ఇద్దండి పాప్కార్న్ అయితే దీంట్లో కూడా అవుతాయండి. ఇంకా అవైతే పిల్లలకైతే పెట్టేస్తానమాట. ఇంక ఇక్కడేమో ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను. అయితే ఈరోజు మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుంటానండి. ఏంటంటే నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అండి, ఒక ఆమె అనమాట. ఆమె ఫస్ట్ అయితే వచ్చే దారిలో ఎక్కింది. అక్కడ ఏంటంటే ఆమె కళ్ళు అమ్ముతారు కదా, అవైతే తాగేసింది అనమాట. ఇంకా నాకైతే ఆమె ఎక్కగానే స్మెల్. ఇంకా నేనైతే కొంచెం అటు దూరంగా జరుపుకుంటూ ఉన్నాను. ఇంకా సరే, ఆమె ఏంటంటే పడిపోతుంది కదా, ఇంకా ఇంక తెలియట్లేదు. ఆటోలో ఎక్కి ఆ బుట్ట ఏదో తెచ్చుకుందనమాట. అది ఎలా పెట్టేది కూడా తెలియట్లేదు అనమాట మనిషికి. మరి ఆ కళ్ళు తాగినా కానీ మొత్తం వస్తుందో మరి రాదో ఏమో తెలియదు. ఇంకా అలాగా, అది కూడా బ్యాడ్ హ్యాబిటే కదండి. అయితే ఇంకా తను ఏంటంటే ఇంకా అటు సైడ్గా పట్టుకొని కూర్చొని ఉందనమాట. నేనైతే కొంచెం జరుపుకొని స్మెల్ వస్తుంది. ఇంకా చున్నీ అయితే ముక్కు కట్టుకొని ఇంకా వస్తూ ఉన్నాను. అయితే కొంచెం దూరంలో ఆమెకి తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఎక్కారనమాట. ఒక ముగ్గురు ఎక్కారు. ఎక్కితే అప్పుడు ఇంకా ఆమెను పలకరించారనమాట. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మా చెల్లెల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. అయితే దానికి ముందు ఆమె వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోయాడంట పాపము. అప్పుడు ఇంకా పాపం ఏడుస్తున్నింది. ఇంకా నా మధ్యలో వేరే ఆమె కూర్చొని ఉన్నిందిలే. నేనైతే సైలెంట్గా వింటూ ఉన్నాను. అలా వాళ్ళ డిస్కషన్ ఒక 10-15 నిమిషాల దాకా అవుతూనే ఉండింది. ఇంకా ఆయన కానుంటే మాకు చేసి పెట్టేవాడు అది ఇది అంటే మాట్లాడుతూ ఉంది. పాపం ఏడ్చేసింది అనమాట. ఇక్కడేమో దీపారాధన మా పిల్లలు చేస్తున్నారండి. ఆమె ఏంటంటే అతను కూడా పోయిన నెలేమో చనిపోయాడంట పాపము. ఇంకా చాలా బాధగా, పోయిన నెల కాదు ఈ నెలలోనే ఎప్పుడో సంథింగ్ తెలియదండి, ఏదో డేట్ అనమాట. ఇంకా పాపం అయితే ఇంకా ఆమె ఏడుస్తూ ఉండింది. నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. వాళ్ళ కూతురు ఉందంట, కూతురు కూడా చూడట్లేదంట పాపము. ఆమె అక్కడక్కడ అడుక్కొని తింటుందంట. ఇంకా ఇక్కడ అసలు ఏడుపండి. ఆమె అసలు బయటకు కూడా పంపించినట్లేడు అతను. అయితే నేను విన్నాను. ఇప్పుడేమో వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుందంట. పక్కన ఊరు ఏదో ఊరుంటే అక్క దగ్గరికి వెళ్ళేసి ఒక 2 రోజులు ఉండేసొద్దు అనిందంట. ఇంకా పింఛన్ కూడా రాస్తారు కదండి, పింఛన్ కూడా ఇంకా రాయలేదంట, రాస్తారులే అనేసి చెప్పా. ఇంకా తర్వాత వీళ్ళందరూ మాట్లాడుతూ ఉండి వాళ్ళు ఉండేసి, సరే రా మా ఇంటి దగ్గరికి అన్నం పెడతాము, అదే వాళ్ళ ఊరు ఉంటుంది కదా అక్కడికి రండి అంటే, ఎవరో ఒకరు నీకు అన్నం పెట్టకపోతారా అని చెప్పని ఆమె అంటుంది. ఇంకా తర్వాత నేను వినేసి ఇంకా తర్వాత ఆమెకైతే ఒకటే ఒక సొల్యూషన్ చెప్పానండి. ఆమె ఏంటంటే మరీ అంత ఏజ్డ్ ఏం కాదనమాట, ఒక 50 లోపో 55 లోపో సంథింగ్ ఉంటాయి. ఇంకా నేను ఒకటే చెప్పాను, మీ అక్క దగ్గరికి వెళ్తున్నావు కదా, వాళ్ళు ఎన్ని రోజులు చూస్తారమ్మా, ఒక 2 రోజులు చూస్తారు, వీళ్ళు ఎవ్వరు చూడరు నీకు, మీ పిల్లలు కూడా చూడట్లేదు అంటున్నావు కదమ్మా, నువ్వు అంత బాధపడాల్సినంత అవసరం లేదు. నేను ఆమె ఏంటంటే తడకి సూలూరుపేటకి మధ్యలో ఒక ఊరు ఉంటుందన్నమాట, అక్కడ ఉంటుందన్నమాట. చెప్పాను నేను, మీరు సూలూరుపేటకైనా వచ్చేసి ఒక 4 ఇల్లులు చూసుకోండమ్మా,
ఒక నిజమండి అంట్లు తోమటానికి వస్తేనే వాళ్ళకి 2000 అడుగుతున్నారనమాట. జస్ట్ అంట్లు తోమడానికి మాత్రమే. ఇంకా ఇల్లు చిమ్మమంటే ఇంకా ఎక్స్ట్రా కూడా అడుగుతున్నారు. ఇంకా అలా ఉన్నారనమాట సిచ్యువేషన్స్ ఇప్పుడు. అదే చెప్పాను ఆమెకి, నువ్వు ఎందుకమ్మా ఆడవడము, హ్యాపీగా నీకు పింఛన్ కూడా కొన్ని రోజులకు వస్తుంది. నువ్వు ఇంకా ఇలాగ ఇండ్ల పళ్ళకి అట్లా వెళ్ళినా కానీ నీకైతే డబ్బులు కూడా వస్తాయి. ప్లస్ నువ్వైతే ఉత్త అన్నం ఒక్కటే వండుకున్నా కానీ నీకు కూరలు కానీ అన్నీ ఇస్తారమ్మా, నీకు సరిపోతుంది, గడిచిపోతుంది అనేసి నేనైతే ధైర్యం చెప్పాను. వాళ్ళు వీళ్ళు వస్తారని చెప్పని నువ్వు నమ్ముకొని ఏమి ఏడవద్దు. ఈ రోజులు ఎవ్వరు చూసేవాళ్ళు లేరు. నీకు ఒంట్లో బలం ఉన్నంత వరకు సంపాదించుకోమ్మా అని నేను చెప్పాను. నా తర్వాత ఇంకా వాళ్ళకి తెలిసినామని చెప్పాను కదా, ఇంకా ఆమె కూడా అయితే నీకెందుకు నువ్వు రా అంటే వాళ్ళ దగ్గర అనమాట, నేను పని చూపిస్తాను రా అని చెప్పనేసి ఇంకా ఆమె కూడా చెప్పిందనమాట. నేను కూడా చెప్పానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బాధపడపాకు, బాధపడ్డావంటే ఏ పని కాదు, ఫస్ట్ నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పనేసి ఇంకా నేను చెప్పానమాట. నాకు ఎందుకో చాలా బాధేసింది. ఇంకా అప్పటికి బాధేసి ఇంకా ఆమె ఏడుస్తూనే ఉందండి పాపము. ఇంకా నేను మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పని, ఇంకెందుకంటే ఇంకా సరౌండింగ్లో కంపెనీస్ ఉంటాయి కదండి, ఇంకా మా దగ్గరికి ఇంకా ఎవరో హెచ్ఆర్లను అలా వస్తుంటారనమాట. ఇంకా వాళ్ళ దగ్గరైనా అడిగేసి ఆమెకి చిమ్మే పను ఎక్కడొక్కడ పెడదాంలే అనుకున్నాను. ఇంక తీరా చూస్తే ఆమె దగ్గర ఫోనే లేదంట, ఫోన్ నెంబరే లేదంట. ఇంకా నేను ఎట్లాగా ఆమెకి హెల్ప్ చేయగలను చెప్పండి. ఇంకా అయితే ఇంకొక ఆమె ఉండేసి ఆమె ఇంకా వేరే కంపెనీ ఉంటే ఇంకా అక్కడికి రా, నేను నిన్ను అక్కడ చేర్పిస్తాను, నీకు వాళ్ళు ఫుడ్ కూడా పెడతారు, నువ్వు ఇంకా అక్కడ పని చేసుకో అని ఏదో చెప్తూ ఉండిందనమాట. ఇంక నేను కూడా సరే అమ్మా నువ్వు ఇంకా 2 రోజులు వెళ్ళేసి అక్క వాళ్ళ ఇంట్లో ఉండి ఇంకా తర్వాత వచ్చిన వెంటనే ఆమెని కలువు నువ్వు అనేసి చెప్పాను. ఇప్పుడంటే పాపం పిల్లలు ఉండాలంటే పిల్లలన్నా ఆమెను తీసుకెళ్ళచ్చు, కూతురు అనమాట. తీసుకెళ్ళినా కానీ ఆమె అంత లోన్లీగా ఉండదు కదండి, చనిపోయిన తర్వాత కొంచెం ఎట్లయినా బాధ అనేది ఉంటుంది కదా. ఇంకా ఆమె ఒక్కటే ఉండి ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్టుంది పాపము. ఆమె ఇంకా పనులు అన్నా పడినా కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరండి చూసేది, ఎవరు చూడట్లేదు, పిల్లలు లేదు ఏమి లేదండి. చాలా అంటే చాలా ఏమంటారు స్వార్థంగా తయారై ఉన్నారనమాట ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషి. ఇంక పిల్లలులే ఎవరూ లేదండి, ఇంక అందరూ అలాగే తయారై ఉన్నారనమాట. కొంతమందికి అయితే మొగుడున్నా ఒకటే సచ్చినా ఒకటే అన్నట్టుగా ఉన్నాయి. అలా ఉన్నాయన్నమాట సిచ్యువేషన్స్ అయితే. ఇంకా అట్లా అనమాట. కానీ కొంతమంది మొగుడు అనేవాడు ఉండగానే పేరు కోసమే, వాడు చచ్చినా కానీ చచ్చిపోయాడు అనుకుంటారు కానీ బతికుండా కానీ వేస్ట్ ఫెలోస్ లాగా పడి ఉన్నారనమాట ఈ రోజుల్లో చాలామంది. అంటే ఇంట్లో బిడ్డలు ఉన్నా కానీ ఇంకా బయట తిరగటాలు అవన్నీ ఎక్కువైపోయినాయి కదా, పిల్లల్ని వాళ్ళు వదిలేసి ఈ మధ్యకాలంలో బయట ఊళ్ళోళ్ళ పిల్లల కోసమని ఇంకా ఊళ్ళోళ్ళ మొగుళ్ళ కోసం తిరగటాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదండి. ఇంకా అట్లా ఉన్నాయన్నమాట రోజులైతే. అలాంటి వాళ్ళు చచ్చిపోయినా బాగుంటుందండి. ఊరికంటున్న భూమికి భారంగా ఉండటం తప్ప ఏముండదు అనమాట ఇలాంటి వాళ్ళతో ఒరిగింది. ఇంకా ఇక్కడైతే నేను టిఫిన్ అయితే ఏమి లేదనమాట, పెసరపప్పు అయితే ఉండిందండి, అది నానబెట్టేసి దాంట్లో కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అదైతే కలిపేసి ఉప్పేసి వీటిని దోశలు చేస్తారండి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా సింపుల్ అండి. ఇది ఒక 3 అవర్స్ అలా నానబెట్టిన 3 అవర్స్ కానీ 1 అవర్ నానబెట్టినా చాలండి. దోశలకైతే బాగా వస్తాయి అన్నమాట. ఇద్దరు చూసారా, నేనైతే నాన్ స్టిక్ మీద కూడా వేయట్లేదు, ఇది మామూలు పెనమే. దీని మీద తీసినా కానీ దోశలు మీరు చెక్ చేయండి ఎంత బాగా వస్తాయో చూడండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా ఎప్పుడైనా కానీ మీకు ఇలాగ గబక్కన చుట్టాలు వచ్చారు, ఇంకా బయట టిఫిన్ తేలేమో అనుకున్నప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతూ కూడా ఒక 1 అవర్ ఇలా నానబెట్టేసి దాంట్లో మనము ఒక కప్పుకి 2 కప్పులు ఉప్మా రవ్వ వేసుకోండి. నేనైతే కొంచెం మరిగ్గా వేసానమాట. అలా వేసిన టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకున్నా కానీ ఆ రొట్టె అనేది చాలా బాగుంటుంది అనమాట. దీటిని పెసరట్టు అంటాం మేము. ఇది మా నాన్న మాకు అప్పుడు చేసేవాడు అనమాట, అప్పుడు నేర్చుకున్నానండి నేను. ఇంకా దీంట్లోకి అయితే కారప్పొడి కూడా చాలా బాగుంటుంది, కానీ నాకు కారప్పొడి అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను చట్నీతోటి తింటానమాట. చట్నీ కూడా అయితే చేసేసుకున్నాము. ఇంకా అంతేనండి, అటు ఇటు కాల్చుకొని ఇంకా తినటమేనండి. ఇంకా అలా అనమాట. ఆమె గురించి అయితే మీతో ఈరోజు షేర్ చేసుకున్నాను. పాపం ఆమె మైండ్ అనేది బాగా డైవర్ట్లో ఉందన్నమాట. ఆటో దిగేటప్పుడు కూడా పాపము కింద అంతలా ఎండలో కాలు కాలిపోతుంటే ఒక చెప్పేమో వేసుకొని ఉంది, ఒక చెప్పు కింద పడిపోయింది కూడా నాకు తెలియట్లేదు అనమాట. పాపం అంత ఆలోచనలో ఉందండి ఆమె పాపము. చెప్పాను ఫస్ట్ నువ్వు ఆలోచన వదిలేయమ్మా, బాధపడకు అన్నాను. ఇంక నేను వెళ్ళేటప్పుడు
నన్ను గమనించుకో మేడం అంటా ఉండింది. సరే అమ్మా అని చెప్పేసి ఇంకా ఆమెతో ఊరికి వెళ్ళిపోయిందండి. ఇంక నేను వచ్చాను. ఇక్కడ చూసారా మా పిల్లలు ఎంత వెరైటీగా తింటారంటే మా విక్కీ గడైతే మరి ఇలా పడుకొని తింటాడు. ఇప్పుడు పిల్లకాయలందరూ ఇలాగే తయారై ఉన్నారండి. మీ పిల్లలు కూడా ఎవరైనా ఇలా పడుకొని తింటారా? కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే వాటర్ కుండలో నీళ్ళని చెప్పా కదా, ఈ వాటర్ మేము తాగుతాము. ఇంక వీడైతే చూసారా అలా పడుకొని తాగుతున్నాడు. ఇదేనండి నా లాగ్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపో